ప్రపంచవ్యాప్తంగా అందరి చూపు హార్ముజ్ స్ట్రైట్ వైపే, హార్ముజ్ జలసంధి వైపే. మనం చూస్తే కనుక అది చాలా ఇంపార్టెంట్ చోక్ పాయింట్. ఆయిల్ ట్రాన్స్‌పోర్ట్‌కి హార్ముజ్ స్ట్రెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. నిన్న ఇరాన్ హార్ముజ్ జలసంధి ఓపెన్ చేసేస్తున్నాను. ఎప్పుడైతే ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య సీజ్ ఫైర్ కుదిరిందో మేము కూడా ఓకే హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి అని చెప్పింది. మళ్ళా కీలక నౌకా మార్గం ఈ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో మళ్ళా మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. సో ఇదంతా కూడా రోజు వ్యవధిలోనే మళ్ళా ఇరాన్ మూసేసింది. అమెరికా వైఖరే హార్ముజ్ జలసంధి మూసేయడానికి కారణం అన్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గంటకో మాట చెప్తున్నాడు. ఈ తరుణంలో మేము అస్సలు ఇది ఓపెన్ చేయదలుచుకోలేదు హార్ముజ్ జలసంధి. మళ్ళా మూసేస్తున్నాం అని చెప్పి ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ హార్ముజ్ జలసంధి ఓపెన్ చేసినట్టు ప్రకటించిన కాసేపటికి డొనాల్డ్ ట్రంప్ థ్యాంక్స్ కూడా చెప్పారనమాట. ఆ తర్వాత మరి కాసేపటికి డొనాల్డ్ ట్రంపే హార్ముజ్ జలసంధి అమెరికా మూసేస్తుందని చెప్పి ప్రకటించారు. దాంతో ఇరాన్‌కి కోపం వచ్చింది. అసలు హార్ముజ్ జలసంధి మేమే మూసేస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించింది. సో ఇవన్నీ చూస్తే హార్ముజ్ స్ట్రైట్ అనేది దాన్నే చాలా కీ పాయింట్‌గా కీలకంగా ఇరాన్, అమెరికా 2 కూడా వాడుకుంటున్నాయి.